4th డిసెంబర్ మార్నింగ్ 7:30కి ఊర్లో భూకంపం వచ్చింది. బలబల అన్నది పథకం వల్ల లేవలేక భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ కాలేకపోయాను. చో అనుకుంటా భయపడతాను. ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగి భూకంపం ఎట్లా ఉందో తెలుసుకుంటాను. నేను 5 గంటలకి లేస్తా, ఏమనిపించలేదు. వైబ్రేట్ అయింది, మొత్తం ఇల్లంతా షేక్ అయిపోయింది. సోఫాలో కూర్చున్నా, ఇది అవుతున్నా, ఒకటేసారి ఊగింది. మాకైతే అసలు ఏర్పడలేదు. గాలి రాకుండా గంటలు ఊగినాయి. నేను టక్కున పని చేసిన. పొద్దుగాలే డీజే పెడతాండి ఏంది అనుకున్నా. హీరో డీజే టిల్లు సామాన్లు ఏం కింద పడలేదు కానీ ఎలుకలు వచ్చినట్టుగా సౌండ్ వచ్చింది. ఒక 1 సెకండ్ వచ్చింది కదా సమయం, అంతేగా. నీకు ఏం తెలియలేదు? నీకు ఏం తెలియలే. తలుపులు తీసేట్టు అయినాయి. బీర్లకు ఎటువంటి నష్టం వాటిలేగా. చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు భూకంపం? కోతులు పడేస్తానే అనుకున్న ఫ్రిడ్జ్ ఏమో పడ్డాయని చూసే వరకు అయిపోయింది. ఇక భూకంపం వచ్చింది మీ వల్లనే కదా. రేకులు ఊగినట్టు అయితే నేను కోతలు అనుకుని చో అనుకుంటా భయపడతాను. భూకంపం అందరు కోతులు అని అనుకుంటారు. నెక్స్ట్ కోతులు ఇంటర్వ్యూ చేద్దాం. ఒప్పుకోండి, నేరం ఇప్పటికైనా. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మనుష్య జాతికి ఏదో చెప్పాలనుకుంటున్నాయి. నాకేం అర్థమైందంటే మీరు అందరూ భూకంపంలో పోతే బాగుండని అనిపించింది అని చెప్తున్నాయి. భూకంపం పుట్టిస్తాను.